ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కామాక్షి పరదేవతాయై నమః. హరి ఓం. నవరత్నాలలో భాగంగా వాటి యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజున పుష్యరాగాలు వాటి యొక్క వాడుక వలన ఉపయోగం ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. పుష్యరాగ రత్నము తేనె వంటి రంగును కాంతి కలిగి నిర్మలముగా ఉండునది. పుత్రప్రదం, ధనప్రదము, అధికార లాభమును కలిగించును. దీనిలో తెలుపు, నీలము, పసుపు, ఎరుపు రంగులు కలిగి ఉండును. వజ్రము వలెను 4 రంగులు కూడా ఉంటాయి. బంగారు రంగు కలిగి నిర్మలముగా ప్రకాశించినది కనక పుష్యరాగం. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం ముందు జన్మించిన వారు, గురు మహాదశ అనుకూలముగా లేనివారు మరియు గురు మహాదశ జరుగుచున్నటువంటి వారు, గురు మహాదశలో గురు అంతర్దశ జరుగుచున్నటువంటి వారు దీనిని ధరించిన ఎడల జాతకమందు గురుదోషములు పోయి శుభములు కలుగును. పుష్యరాగము ధరించినచో రుణవిముక్తి కలుగును. శత్రువులు మిత్రులుగా మారి ఆ శత్రువుల వలన ఉపకారము కలుగును. కోపోద్రేకము, దురహంకారము తగ్గును. పుత్ర సంతాన ప్రాప్తియు వంశాభివృద్ధియు కలుగును. జ్యోతిష శాస్త్రముల గురువు పుత్రకారకుడుగాను, ధనకారకుడుగాను, విద్యాకారకుడుగాను చెబుచున్నారు. దరిద్రముచే బాధపడుచున్న వారు పుష్యరాగము ధరించినచో వారు చేయుచున్న వృత్తులలో ఆదాయము అభివృద్ధి అగును. అప్రయత్నపూర్వకముగా ధనలాభము కలుగుచుండును. విద్యార్థులు ధరించినచో పరీక్షలలో సులభముగా ఉత్తీర్ణులై జయము పొందగలరు. అవిద్యాభివృద్ధియు విద్యాభ్యాసములో శ్రద్ధగా ఉండును. సంతానము లేనివారు సంతానము కలుగుట కొరకు ఈ యొక్క పుష్యరాగమును ధరించవచ్చును. దీనిని ధరించటం వలన దైవభక్తి కలుగును. మంచి ప్రవర్తన అలవడును. వ్యసనములు కలవారు ధరించినచో అట్టి దుర్వ్యసనములు క్రమక్రమముగా తొలగి మంచి ప్రవర్తన కలవారగుదురు. అజీర్ణము తొలగి మంచి జీర్ణశక్తి కలుగును. మేధాశక్తి వృద్ధి అగును. నరముల బలహీనతలను తగ్గించును. చేతులు, కాళ్ళు, నరముల వణుకు ఇవన్నిటువంటి రుగ్మతలను పోగొట్టును. గురు మహాదశ జరుగుచున్నప్పుడు పుష్యరాగము ధరించినచో ఆ దోషము హరించి శుభము, సౌఖ్యము, ధనలాభము కలుగును. ఉద్యోగస్తులు దీనిని ధరించినచో జయప్రదముగా ఉండును. ఉద్యోగములో అప్రయత్నముగాను సులభముగాను ప్రమోషన్లు కలుగుచుండును. పై అధికారుల అభిమానములు కలుగుచుండును. మొత్తం మీద పుష్యరాగము అదృష్టరత్నముగా చెప్పబడినది. ఏ నక్షత్రమందు జన్మించిన వారు ధరించాలో ఇంతగా మనం తెలుసుకున్నాం. కావున ఈ రత్నము ధరించటం వలన కష్టములు, దరిద్రము తొలగి అదృష్టము కలుగును. సంఖ్యాశాస్త్ర ప్రకారము 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారికి ఈ యొక్క పుష్యరాగము ధరించవచ్చునని సంఖ్యాశాస్త్రములో చెప్పబడినది. మరియు గురువారము నాడు జన్మించిన వారు కూడా ఈ యొక్క పుష్యరాగమును ధరించవచ్చునని చెప్పబడినది. వీరు ముఖ్యముగా పుష్యరాగము ధరించుట వలన అదృష్టము కలుగును. ఇది వీరి అదృష్ట రత్నముగా చెప్పబడినది. ఎవరు ఏ రత్నమును ధరింపవలయును అనుటలో జ్యోతిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిగా చెబుచున్నారు. అదృష్టము కలుగజేయునట్టుగా కూడా చెబుచున్నారు. కానీ ఎవరు ఏ రత్నాన్ని ధరించాలో అనేటటువంటి విషయాన్ని మంచి జ్యోతిష్కుడిని సంప్రదించి వారి యొక్క సలహా మేరకు మంచి రత్నములను ధరించిన మీకు మంచి మేలు చేకూరును. కావున ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి మంచి జ్యోతిష్కుడిని సంప్రదించి మంచి రత్నాన్ని, జాతి రత్నాన్ని ధరించడం ఉత్తమమని చెప్పడమైనది. సర్వే జనా సుఖినో భవంతో. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.